ప్రభునందు ప్రియమైన వారులారా, ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాభివందనములు. ఈ ఉదయకాలమున కలువరి కృపాసన్నిధిగా మిమ్మల్ని ఆహ్వానించుచున్నాను. న్యాయాధిపతుల గ్రంథం 16వ అధ్యాయము 15 నుంచి 22 వచనంలో చూస్తే, దెలీలా విషయంలో సంసోను మోసం చేశారన్న విషయాన్ని ఆమె తెలుసుకుని, నీవు నన్ను ప్రేమించట్లేదు గనుక 3 సార్లు నన్ను ఎగతాళి చేసి ఉన్నావు, నీ బలం ఎందులో ఉన్నదో నాకు తెలుపలేదని అతనిని తొందర పెట్టుచున్నందున అతడు ప్రాణము విసిగి చావగోరేను అని రాయబడి ఉంది. ఆ విధంగా నా తల్లి గర్భం నుండి పుట్టినది మొదలుకొని దేవునికి నాజీరు చేయబడిన వాడినై ఉన్నాను. నా తల మీదకి మంగళకత్తి రాలేదు. నాకు క్షౌరము చేసినట్లా నాలో నుండి నా బలము తొలగిపోతుందని తన అభిప్రాయం అంతా అతనికి తెలిపినప్పుడు, ఫిలిస్తీన్లకు ఆ స్త్రీ కబురు పంపించి అతనిని నిద్రపుచ్చి క్షౌరము చేసే మంగళవాడిని పిలిపించి తన జుట్టంతా కత్తిరించి వేసి, ఫిలిస్తీన్లు నీ మీద పడుచున్నారని సంసోనును లేపినప్పుడు, యథావిధిగా తన తలను విరజిమ్ముకోవడానికి ప్రయత్నించినప్పుడు దేవుడి ఎడబాసనని అతను తెలుసుకోలేదు. ఆమె